మీరు వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేసి తిరిగి ఆ డబ్బులు కట్టలేదు, వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సినిమాల్లో హీరోలాగా ఫైట్ చేయలేరు. అలా అని చెప్పి తలుపులు బద్దలు కొట్టి బయటకు రాలేరు. తెలివిగా తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అబ్బాయి లేదు, ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి, బయట జరగవు కదా అనుకుంటారు చాలా మంది. కానీ మధ్యప్రదేశ్లో జరిగిందండోయ్. మరి అతని పరిస్థితి ఏంటి? అతను తప్పించుకున్నాడా లేదా? మీరు గెస్ చేయండి. అతను తప్పించుకున్నాడండోయ్. కానీ ఎలాగా అంటారా? టెక్నాలజీ సహాయంతో. టెక్నాలజీ పెరిగిపోయింది, మన ప్రైవేట్ లైఫ్ పబ్లిక్లోకి వచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ టెక్నాలజీని సరిగ్గా వాడితే అద్భుతాలు సృష్టించవచ్చు, ప్రాణాలు కూడా నిలబెట్టొచ్చు. ఒక హోటల్ మేనేజర్ని వడ్డీ వ్యాపారులు బంధించి ఒక చీకటి గదిలో చిత్రహింసలు పెట్టారు. కానీ అతను ఎలా తప్పించుకోవాలా అని చాలా ఆలోచన చేశాడు. అప్పుడు అద్భుతమైన ఆలోచన అతనికి వచ్చింది. అక్కడ కిడ్నాపర్లు ఒక స్మార్ట్ వాచ్ని మర్చిపోయి వెళ్ళారు. సో ఆ స్మార్ట్ వాచ్ ద్వారా తన ప్రియురాలికి కాల్ చేశాడు. సో ఆ ప్రియురాలు వెంటనే అతని తండ్రికి కాల్ చేయడం, అతను పోలీసులకు కాల్ చేయడం, పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. పోలీసుల రంగంలోకి దిగడంతో కిడ్నాపర్ల బాలి నుంచి ఆ యువకుడిని రక్షించారు. దీంతో కథ సుఖాంతమైంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మనం ఖర్చు దండగా అనుకున్నటువంటి వస్తువులే ఒక్కొక్కసారి మనల్ని ఆపద నుంచి ఆదుకుంటాయి.